నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, అసలు డబ్బు నిర్వహణ ప్రాముఖ్యత ఏంటి? డబ్బు నిర్వహణ అనేది అంత ఇంపార్టెంట్ అంటారా? అసలు ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇస్తాను నేను. మనీ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ మనీ. ఇది స్టేట్మెంట్. నౌ విల్ అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఒక బండి చక్రంగానే ఒక వీల్ ఉందనుకుంటే, ఆ వీల్ మొత్తం మీద అత్యంత ప్రాముఖ్యమైన పార్ట్ యాక్సెస్, సెంటర్ యాక్సెస్. దాన్ని తెలుగులో ఇరుసు అంటారు. సెంటర్లో ఉంటుంది. దీని నుంచి స్పోక్స్ వస్తాయి, స్పోక్స్ నుంచి వీల్ వస్తుంది. ఓకే, ఈ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. ఈ యాక్సెస్ అనేది డిస్టర్బ్ అయిందంటే వీల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. వీటిల్లో ఏదైనా ఒక పొల్ల ఇరిగిందనుకోండి, ఈ స్పోక్ అనేది ఇరిగిందనుకోండి, ఆ లోడ్ మొత్తం ఎక్కడ పడుతుంది అంటే యాక్సెస్ మీద పడుతుంది. ఏది ఇరిగినా యాక్సెస్ మీద లోడ్ పడుతుంది. ఆ విరిగిన పొల్ల మిగతా పక్క పొల్లలన్నింటినీ కూడా కెలుకుతూ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఇరుక్కుని దాన్ని పట్టమని లాగడం, దీంట్లోకి వెళ్ళి ఇరుక్కుని దాన్ని పట్టమని లాగడం. అంటే మెల్లిమెల్లిగా ఒక పొల్ల తెగిందంటే, ఒక పొల్ల ఇరిగిందంటే మిగతా వాటని టక ఇరుచుకుంటూ వస్తుంది. ఆ ప్రయత్నం మొత్తం మీద ఈ ఇరుసు మీద లోడ్ పడుతూ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ ఇరుసే దెబ్బతిన్నది అనుకోండి, మొత్తం వీలు దెబ్బతింట. ఇది మీకు అర్థమైతే నౌ అండర్స్టాండ్ దిస్. ఈ పుల్లలు కానీ ఇది చక్రం ఏదైతే ఉందో, ఇది మన జీవిత చక్రం. ఈ పుల్లలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో రకరకాల భాగాలు, రకరకాల వర్గాలు, రకరకాల రంగాలు. ఒకటి హెల్త్ కావచ్చు, ఒకటి రిలేషన్స్ కావచ్చు, ఒకటి నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు, ఇంకోటి మన యొక్క కెరీర్ కావచ్చు. ఇలా ఈ సెంటర్లో ఉన్న ఇరుసు ఏదైతే ఉందో దట్ ఈస్ మనీ. ఈ మనీ కనుక లేదనుకోండి, ఈ మొత్తం ఏరియా అయినా సరే తిరగాలి అంటే వీలు తిరగదు. ఇంకా ఇది లేకపోతే. నౌ ఐ సెడ్ యూ ది స్టేట్మెంట్. మన జీవితంలో ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ మనీ అండ్ మనీ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. తెలుగులో చెప్పాలంటే మన జీవితంలో ప్రతిదీ డబ్బును ప్రభావితం చేస్తుంది, డబ్బు ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది. లెట్ అస్ సే ఫర్ సపోజ్, ఒకవేళ ఒక పర్సన్కి హెల్త్ డిస్టర్బ్ అయింది, ఒక పుల్ల. నౌ ఇమాజిన్, వీల్ మీకు విజువలైజ్ అవుతుండాలి. ఒక పుల్ల డిస్టర్బ్ అయింది, హెల్త్ అనేది డిస్టర్బ్ అయింది. హెల్త్ అనేది డిస్టర్బ్ అవగానే ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? మనీ మీద పడుతుంది. ఆ హెల్త్ రికవర్ కావాలంటే మనీ కావాలి. లేదా ఈ హెల్త్ డిస్టర్బ్ అవడం వల్ల మన ఎర్నింగ్ అనేది తగ్గిపోతుంది. రెండు రకాలుగాను మనీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఫెంటాస్టిక్. రిలేషన్స్ పోక్ తీసుకుందాం. రిలేషన్ డిస్టర్బ్ అయిందనుకోండి, మెంటలీ డిస్టర్బ్డ్, ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది? మనీ మీద ఎఫెక్ట్ పడుతుంది డెఫినెట్గా. ఓకే, కెరీర్ డిస్టర్బ్ అయింది, ఖచ్చితంగా మనీ మీద. రిలేషన్స్ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఎమోషన్స్ డిస్టర్బ్ అయినాయి, మనీ మీద. అంటే మీరు గమనిస్తే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, అంటే ఈ పుల్ల ఇరగటం వల్ల డైరెక్ట్గా కాకపోవచ్చు కానీ పక్క పుల్లను విరుచుకొచ్చైనా సరే లోడ్ దీని మీద ఇస్తుంది. రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మన జీవిత చక్రం మొత్తం మీద ఈ రకరకాల పుల్లల్లో ఏది డిస్టర్బ్ అయినా ముందు ఎఫెక్ట్ పడేది మనీ ఎఫెక్ట్ మీద. సో మనీ కనుక ఎఫెక్ట్ అయిందంటే మటుకు ఎన్ని ఎఫెక్ట్ అవుతాయి. లెటస్ సే మనం మనీ విషయంలో ఆర్థికంగా దెబ్బ తిన్నాం అనుకోండి, లైఫ్లో ఏదైనా కారణం చేత అనుకోకుండా ఆర్థికంగా మనిషి దెబ్బ తిన్నాడు. హౌ అబౌట్ కెరీర్? హౌ అబౌట్ లవ్? హౌ అబౌట్ రిలేషన్స్? హౌ అబౌట్ హెల్త్? హౌ అబౌట్ ఎమోషన్స్? మిగతా పుల్లలన్నీ ఫట్ట 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 అయితే అయిపోతుంది. జీవిత చక్రం కూలబడిపోద్ది. అనమాట. సో అది ప్రాముఖ్యత. సో మనీ మన లైఫ్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలామంది దీనికి సెంటర్ మనీ కాదండి, సెంటర్ లవ్ అండి, లేదా సెంటర్ లవ్ కాదు సెంటర్ కెరీర్ అండి. డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. ఫర్గెట్ అబౌట్ దాని గురించి నేను డిస్కస్ చేయలే. అంటే వాళ్ళు రైటా నేను రైటా అనేది కాదు ఇక్కడ విషయం. ఇక్కడ మనం చెప్పేది, ఈ ఎఫెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా మిగతా ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయా లేదా? అవుతాయి. అంటే ఈ వీలు, లైఫ్ అనే ఈ వీలుని సరిగ్గా నిర్వహించగలగాలంటే మనం ఎక్కడ ఫోకస్ చేయాలి?
మనీ అనే యాక్సిస్ మీద ఫోకస్ చేయాలి. ఈ మనీ అనే యాక్సిస్ డిస్టర్బ్ కాకుండా చూసుకోగలిగితే, అంటే ఈ మనీ డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఎక్కడ ఏదో ఏరియాలో డిస్టర్బెన్స్ అయింది, వెంటనే మనం ఆ ఏరియాలో రిపేర్ చేసుకోవాలి. ఫోకస్ ప్రతి పుల్లని చూసుకుంటూ కూర్చుంటే కుదరదు. ఇక్కడ మనం ఫోకస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్రతి పుల్ల మన అబ్జర్వేషన్లోకి వచ్చేస్తుంది, ప్రతి స్పోక్ మన అబ్జర్వేషన్లోకి వస్తుంది. సో దీన్ని డిస్టర్బ్ కాకుండా చూసుకుంటే, మనీని సరిగ్గా మేనేజ్ చేసుకుంటే, మనీని సరిగ్గా మన ఇందాక మీరు అడిగారండి డబ్బు నిర్వహణ, మేనేజింగ్ మనీ ఏరియాని కనుక కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకుని ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోగలిగితే లైఫ్ ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా నడుస్తుంది. సో టోటల్గా చెప్పాలంటే డబ్బు నిర్వహణ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ నిర్వహణ. ఇఫ్ యూ క్యాన్ హ్యాండిల్ మనీ వెల్, యూ కెన్ హ్యాండిల్ యువర్ లైఫ్ వెల్. ఇఫ్ యూ కెనాట్ హ్యాండిల్ యువర్ మనీ వెల్, యూ కెనాట్ హ్యాండిల్ యువర్ లైఫ్ వెల్. లైఫ్లో ఏ ఏరియా డిస్టర్బెన్స్ రావాలన్నా కానీ ముందు ఆ ఏరియాకి ఎఫెక్ట్ పట్టడానికి కారణం ఏదో రకంగా మనీ అనేది అవ్వాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఉంది, భార్యాభర్తలకి చాలా లవ్ అనమాట. అసలు దానికి ఈ ప్రపంచాన్ని మొత్తం వదిలేసి వాళ్ళిద్దరూ మన ఇద్దరం చాలు, ప్రపంచంతో పని లేదన్నంత డీప్ లెవెల్లో దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్. ఫెంటాస్టిక్. ఎంతసేపు ఏదో ఒక టయానికి ఆకలేస్తుంది కదా, ఖచ్చితంగా ఆకలి వేసినప్పుడు ప్రేమ కడుపు నింపదు కదా, తిండి తినాలే కదా, తిండి తినాలంటే డబ్బు డబ్బు కావాలి కదా. అంటే సరిపడినంత ఆ అమ్మాయికి భోజనం పెట్టి, ఆ అమ్మాయిని ఒక 2 పూట్ల భోజనం పెట్టగలిగేటంత కనీసపు సంపాదన ఈ వ్యక్తి అంటే ఆ మనీ మీద ఫోకస్ చేయకపోతే 1 day or 2nd day or 3rd day or 4th day or 5th day the love vanishes. ప్రేమ ఉంది కాదని అంటలా, కానీ నన్ను పోషించే సమర్థత కూడా లేదు కదా. ఆకలితో ఎంతసేపు అండి ప్రేమ, కడుపులో నకనకనకలాడుతుంటే ప్రేమ ఎక్కడిది? సో ఈ ప్రేమ ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే కడుపులో పొట్ట నిండితే ప్రపంచాన్ని గురించి మాట్లాడచ్చు. సో ఈ పొట్టలో ఆకలి అంటే ఇక్కడ అగైన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ చాలా సటిల్ లెవెల్లో మనీ యొక్క ఇంపాక్ట్, రైట్? సో ఆ విధంగా మీరు ఈ ఏరియాకి డబ్బుకి అస్సలు సంబంధం లేదు అని మీరు ఏ ఏరియానే చెప్పండి, ఐ విల్ షో యూ ద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ మనీ ఆన్ దట్ ఎనీ ఏరియా యూ టాక్ అబౌట్ ఇన్ లైఫ్. దట్స్ వాట్ ఐ హెడ్ బీన్ డూయింగ్ ఫర్ లాస్ట్ 21 years. 21 yearsగా నేను మనీ రీసెర్చ్ చేసింది ఏంటంటే అది ఈ మనీ యొక్క ఎఫెక్ట్ లైఫ్ మీద ఎక్కడెక్కడ ఉంటుంది, ఏముంటుంది, ఎలా ఉంటుంది, అసలు ఇలా ఎఫెక్ట్ చూపించాలంటే ఎందుకని మనిషి ఈ విధంగా మనీని నెగ్లెక్ట్ చేస్తాడు, మనీని నిర్వహించకుండా ఎందుకు చేస్తాడు అంటే దానికి ఇంకొక చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్ యొక్క పెంపకం ఎలా ఉంటుందంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు డబ్బుల గురించి మాట్లాడి చిన్నపిల్లడు నీకెందుకు, పిల్లలకి వద్దు, తప్పు, పిల్లలు డబ్బుల గురించి మాట్లాడకూడదు, మేమేదో మాట్లాడుకుంటాం పెద్దవాళ్ళం, పిల్లలు. దిస్ ఈజ్ నాట్ ఏ టాపిక్ ఆఫ్ చిల్డ్రన్. మనీ ఈజ్ నాట్ ది టాపిక్ ఆఫ్ చిల్డ్రన్. పర్ఫెక్ట్. వెన్ యువర్ ఎల్డర్స్ టాపిక్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్ టు ల్యాక్స్, why not children's topic of money can be in ones, tens? మీ మనీ టాపిక్ లక్షల్లో కోట్లలో ఉంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళ టాపిక్ 1, 10, 20 ఎందుకు ఉండకూడదు? చేయరు, అంటే పరిచయం చేయరు. ఈ పర్సన్కి మనీ పరిచయం ఎప్పుడో అవుతుందా అంటే ఈ పర్సన్ పెద్ద ఇంజనీరింగో MBAనో అదో ఇదో చదివి ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఆ ఉద్యోగంలో వాడు కంపల్సరీగా వాళ్ళ ఫాదర్ అకౌంట్ ఇస్తే ఒప్పుకోడు. కాబట్టి ఒకవేళ ఫాదర్ అకౌంట్ ఒప్పుకుంటామంటే చాలామంది ఫాదర్ల అకౌంట్లు వెళ్తాయి. ఫాదర్ అకౌంట్ ఒప్పుకోడు కాబట్టి ఆ అబ్బాయి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి, ఐ నో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల పేరు అంటే వాడి జాబులో అకౌంట్ నెంబర్ ఇవ్వాలి కాబట్టి ఆ అకౌంట్ ఇవ్వటం కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు చాలామంది తెలుసు. అంటే ఆ అవసరం లేదా, అప్పుడు కూడా ఓపెన్ చేసేవాడు కదా, నా అకౌంట్ ఉంది కదరా సరిపోతుంది, నేను మేనేజ్ చేస్తాను కదా, రైట్. ఇదివరకటి జనరేషన్. అంటే ఇప్పుడు ఈ డైరెక్ట్గా వీళ్ళు మంచి చేస్తున్నారు, చెడే చేస్తున్నారు, కార్పొరేట్ వాళ్ళు డైరెక్ట్గా శాలరీ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారు. అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి సరిపోతుంది. అదే డిపాజిట్ చేయకపోతే మన కవర్స్లో ఇచ్చేవాళ్ళు మా జమానాలు. ఆ కవర్లో పెడితే ఆ సంతకం పెట్టి ఆ కవర్ తీసుకుని వచ్చి ఆ కవర్ సీల్ కూడా ఓపెన్ చేయకుండా అలా తీసుకెళ్ళి మా అమ్మగారికో మా నాన్నగారికో ఇస్తే ఆయన ఓపెన్ చేసి ఆయన ఖర్చు పెడుతూ, ఇదిగోరా 200 ఉంచుకొని సినిమాకి వెళ్ళు, సినిమా ఇచ్చి అలా సినిమాలు
ప్రాక్టికల్ మనకు కావాల్సిన ఖర్చులన్నీ, బట్టలు కావాలంటే ఆయనే కొనిపెట్టి, ఏంటి సినిమాలకు వెళ్ళాలంటే ఆయనే ఖర్చులు ఇచ్చి, ఇలా ఈ మొత్తం మీద ఎప్పుడు నాకు డబ్బు గురించి పరిచయం ఏర్పడుతుంది అంటే మా తండ్రి గారు అన్నటువంటి క్యారెక్టర్ ఏదైనా కారణం చేత ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ నా జీవితం నుంచి దూరం అయినప్పుడే, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, తప్పుడు మీనింగ్ ఏం కాదు. ఫిజికల్గా మీరు బెంగళూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఫిజికల్గా దూరం అయ్యారు. లేదా మీకు అత్తాకోళ్ళకి పడలేదు, దాంతో తండ్రి కొడుకులకు పడలేదు, మానసికంగా దూరం అయ్యారు. ఇక అప్పుడు అంటే అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 27, 28, 30కి వచ్చిన తర్వాత అసలు ఆ డబ్బులు మొత్తం చేతికి వస్తే 30,000, 40,000 చేతికి వస్తే వీటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. హౌ టు హ్యాండిల్ దిస్? అప్పటిదాకా డబ్బు అంటే తెలియదు, ఒక్కసారిగా డబ్బు చేతిలో పడింది, ఏం చేయాలో అర్థం కాదు, బ్రెయిన్ పనిచేయదు. లెఫ్ట్ రైట్ సెంటర్ వాడు, పక్క నుంచి బ్యాంకుల వాళ్ళు, టీవీ ₹1,00,000 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు, బైక్, కారు, హౌజు, ఇక ఈఎంఐలు అండి, ఏది కావాలంటే అది ఈఎంఐల మీద కన్వర్ట్ చేయడం. ఈఎంఐలని కన్వర్ట్ చేసిన తర్వాత ఈఎంఐలు కన్వర్ట్ చేయడానికి దీని యొక్క నేను ఈఎంఐ దాకా వెళ్ళాలి అంటే నా అంతటి నేను ఎంత ఈఎంఐ దాకా వెళ్ళాలి అనేది లెక్క లేకుండా బ్యాంకు వాడు ఇచ్చాడు అంటే నేను ఎలిజిబులే. సో బ్యాంకు వాడు ఇస్తేనే వాడికి బ్యాంక్ రన్నింగ్ కాబట్టి వాడు ఇస్తాడు. నేను తీసుకుని నేను సర్వైవ్ కాగలనా లేదనేది మనం ఆలోచించుకోవాలి. అసలు ఆలోచించుకోవడానికి డబ్బు అనే పదార్థం మనం ఎప్పుడు చూసాము? మనకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది డబ్బు అనే పదార్థంతో? ఏర్పడలా. ఎంతసేపు వచ్చిన డబ్బు అంటే చిన్నప్పటి నుంచి మీరు చూడండి, ఒకవేళ ఉద్యోగం వచ్చేసి జీతం సంపాదించక ముందు నాన్నగారు ఇచ్చిన ₹100 మన టార్గెట్ ఏంటి? ఖర్చు పెట్టుకోవడం, ఆనందంగా ఖర్చు పెట్టుకోవడం. మన చేతికి వచ్చిన డబ్బుని ఆనందంగా ఖర్చు పెట్టుకోవడం. జాబ్ వచ్చి జీతం వచ్చిన తర్వాత జీతం తీసుకెళ్ళి ఎప్పటికీ కొంతమంది అకౌంట్లో పడ్డా కానీ ఏటీఎంలు పెద్దవాళ్ళ దగ్గర ఉంటాయి, వీళ్ళ దగ్గర ఉండవు. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ ఇచ్చిన 100, 200, ₹1000, ₹500 ఏం చేయాలి? ఖర్చు పెట్టుకోవాలి. సో ఆ చేతికి వచ్చిన డబ్బుల్ని బ్లైండ్గా ఎంజాయ్మెంట్కి ఖర్చు పెట్టుకోవడమే తెలుసు, కానీ దాని ఒక ప్లానింగ్ ప్రకారం, దాని ఒక ఫ్యూచర్ సేవింగ్ ప్రకారం, దాని ఒక స్ట్రాటజీ ప్రకారం హ్యాండిలింగ్ అనేది ఎవరు ఏ స్కూల్లో నేర్పలేదు. కాబట్టి ఇవాళ రోజున మనకి ఇంతమంది యంగ్స్టర్స్ అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 30 to 40 మధ్యలో జీవితాలు అర్థం కాని అగమ్యగోచర పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చి, సార్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత సంపాదించాను కానీ నాకేం తెలియట్లేదు సార్ అంటే వాళ్ళకి బేసిక్స్, మినిమం బేసిక్స్ కూడా తెలియదు. అంత ఇంపార్టెంట్ అయినటువంటి మనీ అంటే ఈ మనీ గురించి తప్ప మిగతా పుల్లలన్నిటి గురించి తెలుసుకుంటాం, మిగతా స్పోక్స్ అన్నిటి గురించి తెలుసుకుంటాం, కానీ యాక్సెస్ అయినటువంటి మనీ గురించి మటుకు ఎవరు చెప్పరు. సార్ మరి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ గురించి ఆలోచించి ఏమైనా క్లాసెస్ ప్లాన్ చేస్తున్నారా? ఇది ఇంత ప్రాముఖ్యత కలిగింది కాబట్టి ఏంటంటే మనం పిల్లలకి చెప్పాలి అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళైన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలంటే వాళ్ళంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగితేనే నేర్పగలం, కానీ మనం నేర్పుతామంటే నేర్చుకోలేరు. కానీ పిల్లలు అనుకోండి, ఇది ఏ విధంగా అయితే నేర్చుకుంటూ వచ్చి ఇది ఏ విధంగా అయితే ట్యూన్ చేసుకుంటూ వచ్చామో అదేవిధంగా పాజిటివ్గా కూడా మనం వాళ్ళని ట్యూన్ చేసుకుంటూ రావచ్చు. అలా ట్యూన్ చేయగలగాలంటే అది వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి. కాబట్టి మనీ పేరెంటింగ్ అనే ప్రోగ్రామ్ను మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. November 29th రోజున ఓ 2.5 to 3 hours ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేస్తే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మనం ఏంటంటే ఒక లిమిటెడ్ సీట్ ప్రపోజల్ తోటి మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ సీట్స్ అయిపోగానే మనం అడ్మిషన్స్ ఆపేస్తాం. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.